అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది మగవాళ్ళు కామన్‌గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య. అయితే కొంతమంది పేషెంట్స్‌లో సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు అంగం గట్టిపడిద్ది. కానీ పెన్నిస్ గట్టిపడినా కూడా ఇట్లా నార్మల్‌గా ఎరెక్ట్ పొజిషన్‌లోకి స్ట్రెయిట్‌గా రాకుండా కిందకే ఉండి పెన్నిస్ గట్టిపడిద్ది. సో, ఇది యాక్చువల్‌గా వాళ్ళకి అంగస్తంభన సమస్య గాదు. అంగస్తంభన సమస్య అంటే అసలు పెన్నిస్ పెద్దగా అవ్వకుండా, గట్టిగా అవ్వకుండా ఉండేదాన్ని అంగస్తంభన సమస్య అంటారు. కానీ అంగం గట్టిపడి పెద్దగా అయ్యి గట్టిపడి కానీ ఇట్లా పైకి రాకుండా కిందకే ఉంటది కొంతమందిలో. కానీ వాళ్ళు దాన్నే అంగస్తంభన సమస్య అని జెప్పేసిని ఇబ్బంది పడతా ఉంటారు. అసలు ఈ అంగం గట్టిపడినప్పుడు అంటే ఎరెక్షన్ వచ్చినప్పుడు పెన్నిస్ ఇట్లా పైకి రాకుండా కిందకే ఉండటానికి గల కారణాలేంటి? అండ్ దానికున్న ప్రాబ్లమ్స్ ఏంటి అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్‌గా చెప్తాను. నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జే ఆండ్రాలజీ అండ్ మెడిసిన్. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్సువల్ సమస్యలున్నా, ముఖ్యంగా అంగస్తంభన, సెగస్‌లో ఉన్న సెక్సువల్ ప్రాబ్లమ్స్ మీద ట్రీట్మెంట్ చేస్తాను. కొంతమంది మగవాళ్ళలో సెక్స్ చేద్దాం అనుకున్నప్పుడు లేదా సెక్సువల్ కోరికలొచ్చినప్పుడు లేదా హస్తప్రయోగం అంటే మాస్టర్బేషన్ చేసుకున్నప్పుడు పెన్నిస్ ఫుల్‌గా గట్టిగా అయ్యిద్ది. కానీ ఇట్లా కిందకే ఉంటది పెన్నిస్. పెద్దగా అయ్యిద్ది, గట్టిగా అయ్యిద్దిలే గానీ పెన్నిస్ ఇట్లా నార్మల్ పొజిషన్‌లోకి రాకుండా ఇట్లా కిందకే ఉంటది. దానికి ఒక మెయిన్ రీజన్ వచ్చేసి లిగమెంట్ ఉంటది. మగవాళ్ళలో ఎవరిలో అయినా సరే పెన్నిస్ పైన సస్పెన్సరీ లిగమెంట్ అని ఒక లిగమెంట్ ఉంటది. కొంతమంది మగవాళ్ళలో ఈ సస్పెన్సరీ లిగమెంట్ అనేది చాలా వీక్‌గా ఉంటదనమాట. సో, ఈ సస్పెన్సరీ లిగమెంట్ అనేది నార్మల్‌గా దీనికుండే ఈ సస్పెన్సరీ లిగమెంట్ యొక్క ఫంక్షన్ ఏమిటి అనంటే, సెక్స్ చేద్దాము అనుకున్నప్పుడు ఈ పెన్నిస్‌లోకి ఈ కార్పోరా క్యావర్నోసా మజిల్‌లోకి బ్లడ్ సప్లై అనేది వచ్చి, ఈ బ్లడ్ రావటం వల్ల పెన్నిస్ పెద్దగా అయ్యిద్ది, గట్టిగా అయ్యిద్ది. ఎప్పుడైతే ఈ పెన్నిస్‌లోకి బ్లడ్ వచ్చి ఎరెక్షన్ వస్తదో, ఆ ఎరెక్షన్ వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా ఈ సస్పెన్సరీ లిగమెంట్ అనేది కాంట్రాక్ట్ అయ్యిద్ది. ఈ మజిల్ అనేది కాంట్రాక్ట్ అవ్వటం వల్ల, ఈ మజిల్ ఇట్లా దగ్గరికొచ్చేస్తది. ఈ మజిల్ కాంట్రాక్ట్ అవ్వటం వల్ల నార్మల్‌గా అప్పుడు దాకా ఇట్లా ఉన్న పెన్నిస్ ఎరెక్షన్ అనేది ఇట్లా స్ట్రెయిట్‌గా రావడం అనేది జరిగింది. ఇది నార్మల్ ఎరెక్షన్ మెకానిజం. సో, ఈ సస్పెన్సరీ లిగమెంట్ అనేది ఇట్లా కిందకి ఉండిపోయిన పెన్నిస్‌ని ఇట్లా మళ్ళీ ఇట్లా ముందుకి రావటానికి హెల్ప్ అయ్యే లిగమెంట్ ఏంటి అనంటే ఈ సస్పెన్సరీ లిగమెంట్. అయితే కొంతమంది పేషెంట్స్‌లో ఈ సస్పెన్సరీ లిగమెంట్ అనేది బాగా వీక్‌గా ఉంటదనమాట. ఈ సస్పెన్సరీ లిగమెంట్ అనేది కొంతమందిలో ఈ చాలా చిన్నగా ఉండి లేదా వీక్‌గా ఉంటది. సో, దానివల్ల ఏమైద్ది అనంటే వాళ్ళకి ఎరెక్షన్ వచ్చినా పెన్నిస్ పెద్దగా అయ్యిద్ది, గట్టిగా అయ్యిద్ది. ఇట్లా నార్మల్‌గా కిందకున్న పెన్నిస్సే పెద్దగా అయ్యిద్ది, గట్టిగా అయ్యిద్దిలే గానీ ఇట్లా స్ట్రెయిట్‌గా ముందుకు రాదనమాట. సో, దానికి మెయిన్ రీజన్ ఈ సస్పెన్సరీ లిగమెంట్ అనేది వీక్‌గా ఉండటమే. అండ్ కొంతమందిలో డయాబెటిస్ అంటే షుగర్ ప్రాబ్లమ్ ఉన్నా కూడా ఈ షుగర్ వల్ల కూడా ఈ సస్పెన్షన్ లిగమెంట్ అనేది వీక్ అయిపోయింది. అండ్ కొంతమందికి సర్జరీస్ ఈ సూప్రా ప్యూబిక్ సర్జరీస్ ఏమన్నా జరిగినా ఆ సర్జరీస్ అప్పుడు కూడా కొన్నిసార్లు ఈ లిగమెంట్ అనేది కట్ చేయడం అనేది జరుగుతుంది కాబట్టి అటువంటి వాళ్ళలో కూడా ఈ ప్రాబ్లమ్ వచ్చింది. లేదా కొన్నిసార్లు ఏదైనా యాక్సిడెంట్ జరగటం వల్ల ఈ బైక్ యాక్సిడెంట్స్ గాని అట్లాంటి పెల్విక్ ఇంజ్యూరీస్, యాక్సిడెంట్స్ ఏమైనా జరగటం వల్ల కూడా కొన్నిసార్లు ఈ లిగమెంట్ అనేది కట్ అయిపోయి దానివల్ల కూడా వాళ్ళకి ఎరెక్షన్ వచ్చిన పెన్నిస్ కిందకే ఉంటది. సో, ఈ సస్పెన్సరీ లిగమెంట్ అనేది ఎంత నార్మల్‌గా ఫంక్షన్ చేస్తే పెన్నిస్ గట్టిపడినప్పుడు అంత టైట్‌గా, స్ట్రెయిట్‌గా వచ్చిద్ది. ఎవరిలో అయితే ఈ సస్పెన్సరీ లిగమెంట్ అనేది వీక్ అయిపోయిద్దో కొంతమందికి విత్ ఏజ్ అంటే వయసుతో పాటు కూడా ఇది లిగమెంట్ అనేది వీక్ అయిపోయి ఎరెక్షన్ వచ్చినా పెన్నిస్ కిందకే ఉంటది. సో, షుగర్ ప్రాబ్లమ్ ఉన్నా, లేకపోతే ఈ ఏజ్‌తో పాటు గానివ్వండి అండ్ కొన్నిసార్లు ఏదన్నా సర్జరీస్ వల్ల, లేకపోతే యాక్సిడెంట్స్ వల్ల ఈ లిగమెంట్ అనేది డ్యామేజ్ అయిపోవడం, ఈ సస్పెన్షన్ లిగమెంట్ అనేది డ్యామేజ్ అయిపోవటం వల్ల ఈ ఎరెక్షన్ వచ్చినప్పుడు పెన్నిస్ పైకి రాకుండా కిందకే ఉంటది. సో, ఈ లిగమెంట్‌లో గనుక ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే దానికి మాక్సిమం చేస్తే సర్జరీ చేసి కొంత ఈ లిగమెంట్‌ని మళ్ళీ టైట్ జేయటానికి హెల్ప్ అయిద్ది. లేదు అనంటే సెక్స్‌లో కలవాలి అనుకున్నప్పుడు ఇక వాళ్ళే దాన్ని కొంచెం పెన్నిస్‌ని చేత్తో ఇట్లా పొజిషన్ చేసుకొని ఇన్సర్ట్ చేసి సెక్స్ చేయాల్సొస్తది. సో, ఎవరిలో అయితే సెక్షువల్‌గా ఈ అంగస్తంభన సమస్య అనే దాంతో బాధపడతా, లేదంటే అంగస్తంభన సమస్య ఏమీ లేకపోయినా ఈ మజిల్ అనేది ఈ సస్పెన్షన్ లిగమెంట్ అనేది డ్యామేజ్ అయిపోయి పెన్నిస్ కిందకే ఉండి సెక్షువల్‌గా ఇబ్బంది పడుతున్నారు. మీ సైడ్ నుంచి అసలు మీకు ఈ ప్రాబ్లమ్ కరెక్ట్‌గా రీజన్ ఏంటి? దానికి సొల్యూషన్ ఏదన్నా కావాలి అనుకుంటే ఒకసారి మా హాస్పిటల్‌కి వచ్చి కన్సల్ట్ అవ్వండి. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో బ్రాంచెస్ ఉన్నాయి. ఈ 5 ప్లేసెస్‌లో ఎక్కడైనా సరే వచ్చి కన్సల్ట్ అవ్వండి. గ్యారంటీగా మీ ప్రాబ్లమ్ సొల్యూషన్ చెప్పడం అనేది జరుగుతుంది. థాంక్ యూ.